హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్. పిల్లలు సరదాగా బీచ్కి వెళ్దామన్నారని చెప్పి తీసుకొచ్చాను. ఎక్కడ చూస్తే బీచ్లో అసలు జనం లేరు. ఎందుకంటే ఎర్లీ మార్నింగే వచ్చాం 6:30కి. జనం చూస్తే బాగా పలచగా ఉన్నారు. ఆల్రెడీ 6:30 అంటే బాగానే ఎక్కువగానే ఉంటారు. ఎందుకో ఈరోజు జనం అయితే లేరు. అందులోని ఈరోజు హనుమాన్ జయంతి కదా, అంతకు లేరేమో అని కొంచెం అనిపించింది. బీచ్ కొంచెం కాకినాడ బీచ్ కొంచెం డెవలప్ అవుతుంది. కూర్చోవడానికి సిమెంట్ చైర్లు, కొంచెం డెవలప్మెంట్, ఏదో క్యాంటీన్ టైప్ కడుతున్నారు. కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నేను ఈ మధ్య బీచ్కి వెళ్ళలేదు, చాలా రోజులు అవుతుంది. ఓహో, చేంజింగ్ వచ్చిందన్న ఒక మన కాకినాడ బీచ్కి అనుకున్నాను. బట్ మన కాకినాడ బీచ్కి ఇంకా ఫండ్స్ రిలీజ్ అయ్యాయి అనుకుంటా. వర్క్స్ అయితే ఫుల్గానే జరుగుతున్నాయి. ఇందులో మా పిల్లలు తెగ ఆడేస్తున్నారు బీచ్లో. మా అమ్మనగాడు అయితే అసలు నన్ను నిద్రపోనవ్వలేదు. 5:30కి లేపేశాడు. తెగ ఆడేద్దామని చెప్పి, డాడీ నానా బీచ్ అని చెప్పి నిద్ర మొక్కంతోనే నానా బీచ్. నన్ను వెళ్దాం లేరా అన్నాను, అంతే పట్టుకున్నాడు. 5:30కి లేచి నన్ను లేపేసి వాళ్ళ అక్కకి పిన్నికి ఫోన్ చేసి, మీరు వచ్చేయండి, మేము వచ్చేస్తున్నాం, త్వరగా వెళ్ళిపోవచ్చు బీచ్కి అని చెప్పి గోల రచ్చ చేస్తాడు. ఎక్కడ చూస్తే ఎగురుతున్నాడు వచ్చి మళ్ళీ నన్ను నిద్రపోనివ్వకుండా. మా గణితలు అయితే ఇంకా మరి దారుణం అన్నమాట. నాన్న అని పట్టుకుంది. నెక్స్ట్ చేపల వేటకి ఎవరో బోట్లు కూడా లోపలికి వెళ్ళట్లేదు అనుకుంటా. ఎవరో కనిపించలేదు ఈరోజు అయితే. ఎందుకంటే భారీ వర్షాలు చెప్తున్నారు కదా, సో దానికోసం అనుకుంటా. మా పిల్లలు చూడండి, పేర్లు రాసి నక్షత్రాన్ని రాసి, మా అమ్మాయి మాధవ్ రజనీ అని రాసి, మా మరదలో అని బీచ్లో రాతలు రాస్తున్నారు. ఈ లోపల సముద్రం వచ్చి అందులో కలిపేసుకుంది ఈ రాతలను. అప్పుడు మా వాళ్ళు మళ్ళీ పరిగెట్టి మా వాడు నిక్కరెక్క దోసుకోవడానికే సరిపోయింది జీవితం పాపం. నాన్న అంటాడు, పక్క నుంచి నిక్కరెక్క దోసుకుంటాడు. ఇంకా మా ఇద్దరు పిల్లలతో ఇంకో అమ్మాయిని చూసారా, తోక ఒకటి తక్కువ ఈ పిల్లకి. మా పిల్లలు ఇలా రెడీ కలర్ చేయడానికి కారణం ఆ అమ్మాయే, మా మరదలో వజ్రం తొనక అమ్మ అని రాసింది. అది చెరిగిపోదు, బీచ్ వచ్చి సముద్రం వచ్చి రాయి అక్కడ అనేం చెరిగిపోతుంది. పాపం గీత కూడా గీసింది. టైం బ్యాడ్, మొత్తం చెరిగిపోయింది. రెండ్రా బాబు వెళ్ళిపోదాం అన్నాను మా పిల్లలతో. అబ్బాయి నాన్న ఇంకా ఉందాం అన్నాడు. వద్దురా బాబు వెళ్ళిపోదాం అని చెప్పి లాక్కొస్తుంటే, సరే రేపు వద్దామా సాయంత్రం వద్దామా అన్నాడు. నన్ను వదిలేరా బాబు, నీకు పుణ్యం ఉంటుంది, నాకు అంత ఖాళీ కట కాదు అంటే, అబ్బబ్బబ్బా రేపు మళ్ళీ వెళ్దాం నాన్న, బీచ్ చూడలేదు కదా నాన్న సరిగ్గా ఈరోజు, రేపు మళ్ళీ వచ్చి చూద్దాం అన్నాడు. మీరు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ